అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 43 సంవత్సరాల క్రితమే ఇంద్రవెల్లి పోరాటము ఆదివాసులందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం అందరు కూడా సంఘటితమై పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు కావాలన్న ఉద్దేశంతో ఆదివాసులందరూ కూడా ఏకమై రైతు సంఘం కూలీ పేరు మీద మరి సభ పెట్టడం జరిగింది. కానీ ఆనాటి పాలకులకు మరి ఆదివాసుల ఏదైతే ఉద్యమము, ఆదివాసులు వాళ్ళ హక్కులు ఎవరు కూడా అడగద్దన్న ఉద్దేశంతో ఒక కక్షపూరితంగా ఆదివాసులను ఆనాడు ఆదివాసుల మీద కాల్పులు జరిపి అనేక ఆదివాసులను చంపడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేసినారో ఆ పోరాటానికి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దాన్ని గుర్తించలేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు 81లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇక్కడ కాల్పులు జరపడం జరిగింది. అదే రకంగా మొన్న మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాల్పులు చంపిన తర్వాత ఈనాడు నివాళులు అర్పించడం జరుగుతుంది. నివాళులు అర్పించడం కాదు, ఆనాడు ఆదివాసులు దేనికోసం అయితే పోరాటం చేసినారో ఆ పోరాటము వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినారు కాబట్టి ఆ హక్కుల్ని మరి వాళ్ళ హక్కుల్ని తీర్చాలని కూడా మేము ఆదివాసుల తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇవాళ ఆదివాసులు ఆనాడు సంఘటితమై పోరాటం చేయడం జరిగింది. ఇవాళ అనేక రకాల తెలంగాణ రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా ఆదివాసులు ఎక్కడన్నా కూడా వాళ్ళు ఐక్యతగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆదివాసీ నాయకుల మీద కానీ ఆదివాసీ పెద్దల మీద కానీ కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వాలు భయపెట్టే పరిస్థితిలో ఉంది. అదే రకంగా రాబోయే రోజులలో కూడా అదే రకంగా చేసే ప్రభుత్వాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆదివాసులందరూ కూడా ఆనాడు ఆదివాసులు వాళ్ళ హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినారో అదే రకంగా మళ్ళీ కూడా ఆదివాసులు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆదివాసులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ రాబోయే ఎన్నికలలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో మరి 3 అభ్యర్థులు కూడా ఆదివాసులు ఇవ్వడం జరిగింది, ఆదివాసులకు కేటాయించడం జరిగింది. కేటాయించడానికి కూడా ఆదివాసీ పోరాటాలని గుర్తించినాయి. కానీ ఆదివాసీ పోరాటాన్ని గుర్తిస్తున్నాయి కానీ ఆదివాసులు దేనికోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ చట్టాలను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఖచ్చితంగా ఆదివాసులు ఆనాడు పోరాటం చేసినారు, ఈనాడు కూడా అదే సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆ సమస్యలని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని ఆదివాసీ తరపున ఈ ప్రభుత్వాన్ని అదే రకంగా నాయకులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ దండాల వల్ల అమరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. మొన్న రేవంత్ రెడ్డి ఫిబ్రవరిలో పర్యటించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు చేశారు. మరి దీంట్లో నిజం కాదంటారా? అంటే అది కేవలం గాలికి పోయే మాటలు మాట్లాడడం జరుగుతుందే తప్ప దాన్ని పరిష్కారం చేయడానికి ఆలోచించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలో ఒక రకంగా మాట్లాడడం జరిగింది. ఆనాడు ఏమైతే ఉద్యమంలో ఆయన కూడా పోరాటం చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవలం ఆదివాసులను భారతీయ జనతా పార్టీ ఏదైతే రెచ్చగొడుతుంది అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. గెలిచే ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా గమనించాలా. ఇలాంటి నాయకులను ఖచ్చితంగా గుర్తించి మరి మీరందరూ కూడా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. 3 అభ్యర్థులు ఎవరిని గుర్తించాలనుకుంటున్నారు? తప్పనిసరిగా ఆదివాసులు ఎవరైతే ఆదివాసీ పక్షాన నిలబడతారో ఆదివాసుల చట్టాల మీద పోరాటం చేస్తారో ఆ నాయకుడిని తప్పనిసరిగా ఆదివాసులందరూ కూడా ఏకతాటికి వచ్చి ఆదివాసీల కోసం పోరాటం చేసే నాయకులను గుర్తించి గెలిపిస్తారని కూడా ఆదివాసులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుందంటే నాకు ఆదివాసీలు ఆదరిస్తారు, ఇంద్రవెల్లి నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయిందని ఇక్కడ నుంచే సభ కూడా బహిరంగ సభ కూడా ఇక్కడనే స్టార్ట్ చేసిండు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ప్రచారం రేపటి నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. దీన్ని ఎట్లా చూస్తారు?
కేవలం ఏంటంటే అధికారం కోసము ఆనాడు ఇంద్రవెల్లిలో మీటింగు సమావేశం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆదివాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు మా ప్రభుత్వం ఏదైతే లంబాడి సోదరుల ద్వారానే రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి దాని వల్లనే వాళ్ళ వైఖరి ఏందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా గుర్తించాలని కూడా ఈ విషయాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒక ఆదివాసీ నాయకుడిగా చెప్పండి, అంటే ఇప్పుడున్న ముగ్గురు అభ్యర్థుల మీద అంటే ఆత్రం సుగుణ మీద ఎక్కువ కేసులు ఉన్నాయి. ఆదివాసీ పోరాటంలో నా మీద ఎక్కువ కేసులు జరిగినాయి, ప్రభుత్వాలు కేసులు పెట్టారు, నాకు పోరాటం చేస్తేనే పెట్టారు అని అంటున్నది. వీళ్ళ మీద ఏం కేసులు లేవు, నాకే ఓటేయాలి ఆదివాసులు అంటున్నారు. ఒక ఆదివాసీ అంటే ఆదివాసీ బిడ్డగా మీరు చెప్పండి. ఇప్పుడు అవగాహన లేకుండా ఎంపీలు నిలబడితే మేమేం చేయలేము. ఒక్కటి చెప్తున్నా, నేను ఆత్రం సక్కు ఇద్దరం కూడా హైదరాబాద్లో పేపర్ మీద పండుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.